వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. అన్నా మోడల్ బోల్తే అని ప్రతి గల్లీలో ఉండే ఒక మోడల్ని సర్కాస్టిక్గా కొంచెం ఏదో ఫన్ చేసినట్టు అనిపించింది. వాళ్ళని చూసి నవ్వుకునే వాళ్ళకి అండ్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో చూసుకోవడానికి క్లియర్గా ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి ఆ క్యారెక్టర్స్కి సంబంధించి ఈ మిత్రమండలి మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. హలో, ఎందరు ఎలా ఉన్నారు? సో ఇందులో మోడల్ ఎవరు మళ్ళీ? అట్లనే ఇస్తున్నారు మీరు. ఒక్కటే సింగిల్ ఆన్సర్ ఇస్తారు చూసారా? కరెక్ట్. ఓన్లీ ఆర్నమెంట్స్ గోల్డ్ ఒకటి తక్కువైంది. చాలా సైలెంట్గా ఉన్నారు, బట్ సైలెంట్గా కిల్ చేస్తారేమో చూడాలి మూవీలో. అండ్ ఇన్పిన్ సెటివిని వేసే కన్నా ముందు ఎట్లాగో నేను ఆబ్వియస్లీ లేడీనే చూస్ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. నిహారిక గారు ప్లీజ్. డెఫినెట్లీ మీకు ఇన్స్టా నుంచి ఆల్రెడీ మీకు ఒక కైండ్ ఆఫ్ స్టార్డమ్ కానీ సూపర్ ఫేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ తెలుగు మూవీ చూసిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ వరల్డ్కి ఎంటర్ అయ్యారు కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్తారు? అంటే స్పెసిఫిక్లీ వాట్ ఈస్ ద చేంజ్ అని అడుగుతున్నారా? ఇంట్లో వీడియోలు చేసుకోవాలంటే నేనే బాస్, నేనే లైట్ మ్యాన్, నేనే డిఓపి, నేనే కెమెరామ్యాన్. బట్ హియర్ టు వర్క్ ఒక 100 మంది టు మేక్ వన్ సీన్ హ్యాపెన్ వెన్ యూ సీ, I think it's incredible. అంతమంది పడుతుంది. It takes a village అన్నమాట to make it happen. And also అన్ని పనులు నేనే చేసుకోకుండా వేరే వాళ్ళ పనులు చేసుకుంటే చాలా బాగుందండి నాకు. యాక్చువల్లీ I absolutely enjoy not having to do everything. It is a big change, of course. ఒక రిలాక్సేషన్ మీకు యాక్చువల్లీ కాదండి, ఇది వేరే టైప్ ఆఫ్ టెన్షన్ కదా. అక్కడైతే నన్ను ఇది తప్పు ఇది కాదు అని చెప్పేది సంబంధం లేదు. ఒక వీడియో వరకు పోతే నెక్స్ట్. ఇక్కడ డబ్బులు, మనుషులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వేరే వాళ్ళ ఒపీనియన్స్, ఇవన్నీ ఇట్స్ అ హోల్ న్యూ వరల్డ్. I don't really have anything concrete to say because ఇప్పుడే నాకు ఇదంతా రిలీజ్ అయినాకే తెలుస్తుంది. బట్ ప్రాసెస్ ఐవ్ ట్రూలీ ఎంజాయిడ్. అండ్ నిజంగా చెప్పాలంటే ఒక డెబ్యూ ఫిల్మ్కి నాకు వచ్చిన క్యారెక్టరు అండ్ కాస్ట్, ఐ డోంట్ థింక్ ఐమ్ వెరీ లక్కీ. బట్ యాక్చువల్గా ఇన్ బిట్వీన్ మీకు మేబీ మీకున్న ఫేమ్కి ఏమన్నా మంచి రోల్స్ ఇంతకుముందు కూడా వచ్చి ఉండొచ్చు, బట్ మీరే ఇది చూస్ చేసుకొని ఇదే చేయాలి, ఈ కైండ్ ఆఫ్ జానర్స్ చేయాలని ఫిక్స్ అయ్యారా? నాకు స్టోరీ బాగా నచ్చిందండి. అండ్ బట్ స్టోరీ వన్ లైనే చెప్పారా? వన్ లైన్ ఎలా ఉంటుంది? వన్ లైన్లో ఎలా ఉంటుందా దర్శి? ఓపెనింగ్ లైన్ విజయ్ చెప్పింది, ఇందులో అమ్మాయికి చాలా తెక్కెక్కువ, తింగరిది, నీలో నాకు అవన్నీ కనిపిస్తున్నాయి. దిస్ వాజ్ హిస్ ఓపెనింగ్ లైన్. స్టోరీ మొత్తం కూర్చోబెట్టి 2.5 గంటలు చెప్పారు. స్టాండ్ కూడా తీసుకోరు కదా స్వేచ్ఛ గారు? యా, నేను స్టాండ్, నాకు అసలు స్కూటీ రాదండి యాక్చువల్లీ. ఈ సినిమా కోసం కింద పడి మీద పడి స్కూటీ నేర్చుకుని ఇప్పుడు ఓన్లీ స్ట్రైట్ గా తోలటం వచ్చండి. సో అందుకనే సినిమాలో స్ట్రైట్ గా వెళ్తుంటుంది స్కూటీ. టు బి హానెస్ట్, ఫ్రాంక్ ఎప్పుడు షూట్ లో ఎవరికైనా డ్యామేజ్ అయిందా స్కూటీ నడిపేటప్పుడు? నిహారిక గారికి అయ్యో, నాకే అన్ని చోట్ల డ్యామేజ్, నాకే, వేరే ఎవరికి తగలలేదు కదా అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ థింక్ ఐ హర్ట్ ఎనీబడీ ఎల్స్. ఓకే, అయితే వీళ్ళందరూ వెనకాల వాళ్ళ బైక్స్ లో ఉన్నా నేను ఎక్కడ పడిపోతానా అని రెడీగా ఉన్నారు టు కమ్. ఓకే, సో ఐ ఫెల్ట్, బట్ ఐ స్టిల్ ఫెల్ కదా. విష్ణు, వాట్ వర్ నువ్వు లేవులే అసలు. సారీ దర్శి. బట్ ఎనీహౌ మీరైతే ద గర్ల్స్ స్కూటీ నడపడంలో, నేనైతే ద గర్ల్స్ ఇక్కడ యూటర్న్ తీసుకుంటారు, సడన్ గా క్రాక్ చేస్తారు. గర్ల్స్ నో అండి. ఐ థింక్ అమ్మాయిలు చాలా బాగా తోలుతారు. నేను ఆ స్టీరియో టైప్, యాక్చువల్లీ ఆ స్టీరియో టైప్ నాలాంటి వల్లే వస్తుంది. అమ్మాయిలకి తోలటం రాదు ఇది అనేది నాలాంటి వన్ ఆఫ్ యూస్లెస్ ఫెలోస్ వల్ల వస్తుంది. బట్ ఐ ఫీల్ లైక్ నాకు తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్స్ దే ఆర్ సచ్ గుడ్ రైడర్స్ అండ్ డ్రైవర్స్. సో ఐ వుడెంట్ సే దట్ అట్ ఆల్. నేను ఐ యామ్ ద స్టీరియో టైప్, ఐ యామ్ ద రూల్, నాట్ ది ఎక్సెప్షన్ అన్నమాట. అండ్ దర్శి గారు, మీరు యాక్చువల్గా ఫన్ జనరేట్ చేయడంలో మీకు ఒక మార్క్ ఆల్రెడీ క్రియేట్ అయింది, బట్ స్టిల్ మీరు ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఎవ్రీ మూవీలో అనే ఫీల్ కూడా ఉంది. సో ఇందులో ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుంది? ఇందులో ఎక్స్పెరిమెంట్ ఈజ్ బేసికలీ సెటైర్. ఇప్పుడు ఏంటంటే చాలా కామెడీస్ చేసుకుంటూ వచ్చినాం కదా దాదాపు ఒక 7-8 yearsలో. అండ్ ఐ హ్యాడ్ ది ప్రివిలేజ్ టు వర్క్ విత్ ఇట్లా యూనిక్గా రాసేవాళ్ళు నాకు బాగా దొరికారు. అంటే వెదర్ ఇట్ ఇస్ తరుణ్ భాస్కర్ కానీ, వివేక్ ఆత్రేయ కానీ, లేకపోతే అనుదీప్ కానీ. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. అట్లా మళ్ళీ ఒక కొత్త టైప్ ఆఫ్ హ్యూమర్, కొత్త టైప్ ఆఫ్ కామెడీ రాయడంలో, అండ్ ఇట్స్ ద టఫెస్ట్ థింగ్ టు రైట్ ఆల్సో. అంటే అన్ని ఏది ఈజీ కాదు, బట్ ఎదుటి వాళ్ళని నవ్వుపించడం అనేది ద హోల్ ఐడియా ఆఫ్ డూయింగ్ దట్, అది చాలా 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 కష్టం అది.
అండ్ అది ప్రతిసారి ఏమవుతుందంటే మా గేమ్ బెటర్ అవుతుంది ఇట్లాంటి రైటర్స్తో వర్క్ చేసినప్పుడు, ఇట్లాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు. సో దీంట్లో నేను ఎక్స్పెరిమెంట్ కంటే కూడా ఇట్ ఈస్ జస్ట్ లైక్ మోర్ దెన్ ఎక్స్పెరిమెంట్. ఐ కుడ్ మీట్ అ లాట్ ఆఫ్ యునిక్ పీపుల్ త్రూ దిస్ ప్రాజెక్ట్, వెదర్ ఇట్ ఈస్ విజయ్ కానీ లేకపోతే మా ప్రొడ్యూసర్స్. ఇప్పుడు దాకా నేను ఇట్లాంటి బన్నివాస్ గారితో నేను పనిచేయలేదు. లేకపోతే వీళ్ళందరూ కేవలం ప్రొడ్యూసర్సే కాదంటే మా భాను గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్సో వెరీ ఫిల్మ్ మేకర్స్ అనమాట. సో వాళ్ళకు కూడా ఇలాంటి కామెడీ చూడడం అన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇంతే ఫన్ వినిపిస్తుంటుంది మాకు. సో దాన్ని అన్నిటిని ఇట్లా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి విజయ్ అనేటువంటి దొరికింది అనమాట మాకు. సో అండ్ సచ్ అబ్సల్యూట్లీ అంటే మాకు అంటే కొన్నిసార్లు బయట కూడా ఏదైనా ఫన్ చేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు, ఇందులో మొత్తం మన సర్కాజం అంతా చూపించవచ్చు. సో అంటే మా లక్కీలీ ఏంటంటే మా సెట్ ఎక్స్ అంటే ఒక మేము ఇంతకుముందు ఎట్లా ఉండే అనమాట, ఒక జోక్ వేస్తే బెహరా ఎప్పుడైనా ఫీల్ అవుతాడా అనుకుంటుండే కానీ ఎప్పుడు ఫీల్ అవుతుండే కాదు. సో అంటే ఆయన హీ వుడ్ హావ్ లవ్డ్ విత్ అస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దట్ మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఎన్ని జోక్స్ వేసుకున్నా ఎవరు అఫెండ్ అవుతుండే కాదు మేము. ఫన్ క్రియేట్ అవ్వడం అనేది ఇంకా టఫెస్ట్ థింగ్. యా, అండ్ అది పాసిబుల్, దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అండ్ దాన్ని మళ్ళీ నేను విజయ్తో డిస్కవర్ చేస్తున్నాను అనమాట, టు రైట్ సంథింగ్ లైక్ దిస్. అండ్ సెటైర్ బాగా రాస్తాడు విజయ్, మంచి దేని మీదైనా సెటైర్ రాస్తాడు అనమాట. సో ఇట్ మైట్ ఫీల్ లైక్ యు ఆర్ సీయింగ్ అ డిస్టెంట్ కజిన్ ఆఫ్ అనుదీప్, బట్ యుల్ ఓన్లీ రియలైజ్ దట్ ఇప్పుడు అనుదీప్ ఇట్లుంటే వీడి ఇంకేంద్ర ఎట్లున్నాడు అని మేబీ యుల్ ఫీల్ దాట్. బట్ డెఫినెట్లీ టు సే వన్ థింగ్ ఏంటంటే విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, చేస్తున్నప్పుడు అంతే నవ్వుకున్నాం, డబ్బింగ్లో కూడా అంతే నవ్వుకున్నా, మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని నెక్స్ట్ సీన్ ఏందని చదువుతున్నప్పుడు కూడా అంతే నవ్వుకుంటున్నాం. ఇప్పుడు మేము చూస్తూ అంతే నవ్వుకుంటాం. దాట్స్ ఇట్. సో ది ఐడియా ఏంటంటే దట్ ఆల్ దిస్ లాఫ్టర్ విల్ ఆర్గానిక్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ థియేటర్స్. దట్ ఈస్ అవర్ ప్రామిస్. సూపర్. ఇప్పుడు విజయ్ గారు సెటారికల్ గా బాగా రాస్తారంట కదా, ఒకవేళ మిత్ర మండలి గురించి సెటారికల్ గా రాస్తే ఎలా ఉంటది? మీరు యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ గా మీరు ఏం చెప్తారు? ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే October 16th చూడండి అని మాత్రం చెప్పొద్దు, అది కాకుండా ఏదైనా చెప్పండి. అంటే October 16 చూడండి, అది మీరు చెప్పొద్దు. ఆల్రెడీ మిత్ర మండలి గురించి సెటారికల్ గా విజయ్ రాసేసాడు కాబట్టి చెప్పడానికి ఏం లేదండి, అది చూడాలి అంతే. చూస్తే మామూలుగా మిమ్మల్ని ఇంట్లో ఎప్పుడైనా సరే కత్తందుకో జానకి అనే సిచ్యువేషన్స్ వచ్చాయా రియల్ లైఫ్? అయ్యో చాలా సార్లు వచ్చాయి. ప్రసాద్ మామూలుగా మాతో ఎన్ని జోక్ లాస్తావు ప్రసాద్, కెన్ యూ జస్ట్ బి యువర్ సెల్ఫ్? వై ఆర్ యు దిస్? వాట్ ఇస్ దిస్ బిహేవియర్? ఓకే, జస్ట్ బి యువర్ ఇంట్లో సెల్ఫ్ కదా. కత్తందుకో జానకి అనే సందర్భాలు చాలా సార్లు వచ్చాయండి. కాకపోతే మా అమ్మగారు అలా సపోర్ట్ చేస్తారు. మా అమ్మగారు కొట్టేవాళ్ళు. అయ్యో, నేను వేసిన సరిగా ఆవిడ కొట్టేవాళ్ళు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి, జస్ట్ కొట్టారని చెప్పడద్దు. అంటే ఒకటి కాదండి, చాలా ఉన్నాయి చెప్పడానికి. చేసిందని అలాంటి చిత్తినేసాలే కాబట్టి ఏం చేసిన కొట్టేవాళ్ళు. ఓకే, మీకు అదే సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? చాలా కత్తందుకోవడానికి లేనే లేదు. ముద్దులు యాక్చువల్లీ నేను మిమ్మల్ని మీ బయోలో ఎందుకు 7x7 అది ఎందుకు పెట్టుకున్నారు? ఊరికే అంటే అవసరం లేదు కదా ఏమేమో పెట్టుకోవడం. అంటే నేను 7th టేబుల్ చాలా కష్టపడి నేర్చుకున్నాను. అదొక్కటి చాలా మంది కష్టం కాబట్టి 7x7 నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని టేబుల్స్ వచ్చాయి? 12, 13 వరకు చెప్పచ్చు. దాని తర్వాత 13 7 91 అనుకుంటా కదా. నేను క్యాలిక్యులేటర్ వాడుతున్నాను. కరెక్టేనా? ఓకే, సో అలా మీరు మ్యాథ్స్ మీద కోపంతో అది పెట్టుకున్నారా? కోపంతో కాదు, అంటే నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే గాట్ కిక్డ్ ఇంటు ద అట్లేదో ఉంటే మామా చాలా వానబీ రాస్తారు కదా అదేదో ఉంటే నేను మర్చిపోయినా. ఈవెన్ రాహుల్ గారి కూడా చాలా బస్ ఉండే హీరోస్ బెస్ట్ ఫ్రెండ్. Enter the world in some date expiry, I don't know. Some crazy ఉంటే అట్లాంటి సాంగ్స్ కూడా క్రియేట్ చేశారు కదా మనకి ఇందులో. అది చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటివి చేయొద్దని ఇది చేశాను.
అంటే మనోడు ఆల్సో లిరిక్ కూడా ఉంటుంది 2 2s 4 స్వేచ్ఛ 2 3s 6 అని అవునవును అన్ని మొత్తం అన్ని దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక 4 years ముందే అది పెట్టేసి. ఓహో అలా ఇప్పుడు మీకు సింక్ అయింది కదా, సింక్ చేసుకున్నారు యాక్చువల్లీ. మామూలుగా ఎవరైనా ఫోటోగ్రఫీ యాంటిక్ పీసెస్ తీస్తే ఏదైనా సీరియస్నెస్ లేదా దాని హిస్టరీ చూసి ఫీల్ అవుతారు, బట్ మీ ఫోటోగ్రఫీ చూసినా కూడా నాకు స్మైల్ వచ్చింది. అవునా? ఎందుకు అంత ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, సో అలా ఎందుకు ఇష్టం మీకు యాంటిక్ పీసెస్? అట్లనే ఏం లేదు, అంటే నేను మోస్ట్లీ నా లైఫ్లో మొత్తము నేను కన్జ్యూమ్ చేసింది నేను కొంచెం తీసుకొని పక్కన చూపిస్తాను. సో నేను ఎక్కడో ఫోటో చూసింది నాకు ఎక్కడానికి కనిపిస్తే ఆ ఫోటో తీసి నేను పెడతాను, దానికన్నా ఎక్కువ ఏం లేదు. నాకు బాగా is Hyderabad's finest street photographer and street photography is an art, అంటే ఒక డిఫరెంట్ ఆర్ట్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నాయి అన్ని కూడా. అండ్ ఇది ఏదో ఇప్పుడు తీస్తున్న ఇది కాదు, he's been doing that for the last 10+ years actually. అవును. And ఇతను హైదరాబాద్ లో ఉన్న కొంతమంది ఇంకా ఫిలిం లో షూట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో విష్ణు ఒకడు. he'll shoot his own film కెమెరాలో షూట్ చేస్తాడు, అతనే డెవలప్ చేస్తాడు. And he's very unique that way actually. Even that toy camera. నాకు అన్నిట్లో బాగా నచ్చిన పిక్ ఏంటంటే తల లేకుండా ఫోటో తీసి తల తక్కువ విధవాన్ని క్యాప్షన్ పెట్టారు. బేరా ఫోటో నాది, నేను అంటే నేను పెడితే కామెంట్ చేసినట్టు. ఇప్పుడు నిహారిక గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెట్స్లో ఏదన్నా సరే ఈ మూవీ గురించి ఒకవేళ చెప్పాలంటే మీరు ఇన్స్టా రీల్ టైప్ చేస్తారు కదా, సో అలా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక 2 hours టైం కాల్ అడుగుతానండి, ఓకే, ఇన్స్టా రీల్ లాగా. దాని తర్వాత డబ్బులు అడుగుతానండి, దాని తర్వాత అవునండి మరి జబర్దస్త్ చేసేసామంటే కమర్షియల్ అని తెలిసిపోతుంది కదండి. సో యా, అది క్రియేటివ్ ప్రాసెస్ అండి. ఇట్స్ నాట్ అ వెరీ స్పాంటేనియస్ థింగ్. ఐ టేక్ టైమ్. ఇట్స్ నాట్ లైక్ మీరు ఇప్పుడు చేయండి అంటే చేసేది కాదు. స్టాండప్ కమీడియన్స్ దగ్గర యూజువల్లీ వెళ్ళి జోక్ మారని అడుగుతారు, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు కూడా కొన్నిసార్లు ఎవరైనా ఒక రీల్ చేయండి అంటే ఇప్పుడు సరే ఏం చేయాలండి అని ఎందులో ఉంటాను. రీల్ చేయాలి, రీల్ చేయాలి. అది ఇన్స్టాగ్రామ్ లో మీరు చూడండి, చాలా చేసా కదా. ఇప్పుడు థియేటర్ లో చూడండి, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ చాలే చూసి నాకే బోర్ కొట్టేస్తుంది చేసి కూడా. సో మీకు కూడా ఒక కొత్త వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది అయితే? ఫర్ షూర్ అండి, ఫర్ షూర్. ఐ థింక్ అంటే క్రేజీ అండి ఎక్స్పీరియన్స్. క్రేజీ. అండ్ దర్శి గారు, ఇక్కడ యాక్చువల్గా ఈ మూవీ మొత్తంలో ఆల్ కైండ్ ఆఫ్ కమెడియన్స్ అందరూ ఒక మూవీలో ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది ఆడియన్స్ అందరికీ. బట్ ఇది ఇంకా టఫెస్ట్ కదా, ఎందుకంటే ఒక్కొక్కరు టైమింగ్ ఒక్కోలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కోలా ఉంటుంది. సో వీటన్నిటిని డైరెక్టర్ గారు ఎలా మేనేజ్ చేశారు యాజ్ అ కాస్ట్ మీరంతా? ఆల్సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఏంటంటే దట్ వీ ఆల్ బిలీవ్డ్, నేనైనా మా ఇద్దరు ఫ్రెండ్స్, త్రీ ఆఫ్ దెమ్, రాగ్ అండ్ కిషోర్ అన్న కానీ, సత్య కానీ, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, కేమియో చేసిన ఆర్టిస్టులు కూడా. వీ ఆల్ బాట్ హిస్ ఐడియా అండ్ వీ బిలీవ్ దట్ ఈస్ ఆర్స్. అది అందుకనే వీ కుడ్ ఆల్ డూ ఇట్. అంటే ఎన్ని డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నా కూడా విజయ్ చాలా యూనిక్గా రాయగలిగాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మన స్టైల్స్లో మనం చేయమనేది చాలా కన్వీనియంట్ వే అది. అంటే మనకు వచ్చింది మనం చేస్తాం కాబట్టి. బట్ విజయ్ ఎట్లా రాశాడంటే ఇట్ విల్ సూట్ ఎవ్రీబడీస్ మీటర్ ఆర్ స్టైల్ ఆర్ మీరు ఏమైనా అనొచ్చు, హిజ్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్. సో మేము నలుగురము, ఇంకా అంటే యాక్చువల్లీ ఆ పోస్టర్లు చూస్తున్న ఐదుగురం చాలా వెరీ యూనిక్ డిఫరెంట్ ఆర్టిస్ట్. కానీ ఒకసారి మేము ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆ ర్యాండమ్నెస్లోనే, ఆ అబ్సర్డిటీలోనే బ్యూటీ ఉండింది అనమాట. అంత ర్యాండమ్ టైమింగ్లో కూడా. అంటే ఒక్కొక్కసారి ఎట్లుండదంటే నేను రాగ్ విష్ణు ఒక టైమింగ్లో ఉంటే ఆయన ఇంకొక టైమింగ్లో ఉండేవాడు. సో అట్లాంటి ఒక్కోసారి నేను చాలా డిఫరెంట్గా ఉంటే వాళ్ళిద్దరు ముగ్గురు వేరే. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కైండ్ ఆఫ్ సో ఆల్ ఆఫ్ దిస్ అంటే అందుకే జంబర్ గింబర్ లాలా ఇస్ దాట్. ఏం జరుగుతుందో అర్థం కాదు, అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. అందులో ప్రేమించాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? స్వేచ్ఛ గారు అది మీకు 16వ తారీఖు తెలుస్తుంది. 15వ తారీఖు ప్రీమియర్ ఉంటే అది ఆ రోజు తెలుస్తుంది. బట్ ఏదైనా సరే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ది లెజెండరీ బ్రహ్మానందం గారు. అంటే వారు ఇట్లాంటి చాలా కాయిన్ చేశారు కదా. అంటే మన అన్నట్టు టీయో లేకపోతే జప్పా. ఎండ్ ఏంటంటే బ్రహ్మి సార్కి ఫేమస్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీమ్స్, వాళ్ళందరూ కొంచెం ఫుల్ సాటిస్ఫై అవుతారు అనమాట, దాన్ని ఒక సాంగ్ చేశారని. అవును, ఇంతకీ మొత్తం సెట్స్లో డైలాగ్స్ మర్చిపోయి అంత తింగి చేసేది ఎవరు ఉంటారు? మీరేనా? ఓ
థింగర్ కాదు బట్ డైలాగ్స్ మర్చిపోయేది మీరు. నేను ఎక్కువ మర్చిపోతా. కానీ అంత ప్రాబ్లమాటిక్ అయితే ఏం లేదు. No, I thought who's the most likely to forget? అంటే బాగా ప్రిపేర్ అయ్యేది ఇద్దరండి. ఫస్ట్ నిహారిక, సెకండ్ రాగ్. వాళ్ళు ఎక్స్ట్రీమ్ ప్రిపరేషన్. నిహారిక అయితే 10 days ముందే చదువుకుంటుంది. That's not true. వచ్చేదే 1 night ముందు డైలాగ్స్. స్క్రిప్ట్ ముందే వస్తుంది కదా. తొక్కా రాలేదా నీకు? నీకు వచ్చిందా? నాకు రాలేదు. విజయ్ అంటుండే. No. ఇల్లసలు మొత్తం వేరే అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ లో ఉన్నారు. కాదు, రాఘమయ్యరు ఏంటంటే షూట్కి వచ్చే కన్నా ముందు వాడికి ఏ పేజ్లో ఏ డైలాగ్ ఎప్పుడు ఉంది అనేది అన్ని బై హార్ట్ ఉంటాయి అన్నమాట. షూట్ పేజ్ నెంబరు సీన్ నెంబర్ చెప్తే వాడికి తెలిసిపోతాయి. కానీ మా సినిమా ఏంటంటే సెట్ పైనకి వచ్చినాక డైలాగ్స్ కొంచెం ట్వీట్ చేస్తారు మా డైరెక్టర్ గారు. సో అది వాడి లూజ్ సిచ్యువేషన్. కొంచెం ట్వీట్ కాదు, విజయ్ డైరెక్ట్ డైలాగ్సే మార్చేస్తారు ఫీలింగ్. సో అండ్ అందులో మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు డెఫినెట్లీ మర్చిపోవడంలో తప్పలేదు. అది డెఫినెట్లీ అంటే మర్చిపోవడం అంటే మీకు అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఫ్రెండ్స్ స్టోరీస్ అంటే ఇప్పుడు ఎవడో ఒకడు మాట్లాడి వాడేదో హీరోలాగా ఏదో ఆల్ఫా మేల్ లాగా మధ్యలో అట్లా కాదు. అవును, అందరిది ఒకే. ఇట్స్ ఈక్వల్లీ ఫ్రెండ్స్ ఫిలిం అంటే ఇట్స్ అ ఫ్రెండ్స్ ఫిలిం వేర్ ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ క్యారెక్టర్, ఎవ్రీబడి హ్యాస్ అ డైలాగ్. అదేదో కావాలని అందరికి డైలాగ్ రాయడం కాదు. అందరికీ ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు నలుగురు ఒక్కోసారి మాట్లాడతారు, ముగ్గురే మాట్లాడవచ్చు కానీ మాట్లాడతారు. సో దాన్ని విజయ్ వాజ్ వెరీ క్లెవర్ టు డూ దట్. అండ్ మేబీ అంటే రాసిన డైలాగ్ కన్నా ఎగ్జాక్ట్ ఆన్ స్పాట్ లో వచ్చింది కూడా కొన్నిసార్లు క్లిక్ అవ్వచ్చు. చాలా వర్కౌట్ అయినాయి. అంటే అది ఆబ్వియస్లీ అది వచ్చేస్తుంది ఒకసారి. బికాజ్ అది ఏంటంటే మా ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ అట్లా ఉండడం వల్ల మా ఆన్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కాస్త ఇంకా ఈజియర్ బెటర్ అయింది అనమాట. నిహారిక గారు, మీకు అంటే సీన్ రివీల్ చేయకపోయినా బట్ ఈ మూమెంట్ ఆర్ ఈ సీన్ ద బెస్ట్ అంటే ఇంటర్వెల్ ముందు ఆర్ క్లైమాక్స్ ఇది బెస్ట్ లేదా టఫ్ అనిపించింది ఏదో ఉంది ఇక్కడ? వీళ్ళు సరే ఎలా ఎక్స్ప్లెయిన్? అరే నేను కూడా మా చెవులు మీ దగ్గర పెడతాను. క్లైమాక్స్ అండి, ఐ థింక్ ద క్లైమాక్స్ మొన్న షూట్ చేసాము. బాగా చెప్పారంటే సినిమాని క్లైమాక్స్ దాకా చూడాలన్నట్టు ఇండైరెక్ట్. అంటే ఒకసారి వెళ్తే మొత్తం చూస్తారు కదండి ఎలాగో. క్లైమాక్స్ దాకా చూడాల్సిందే. సారీ, నేను యాక్చువల్లీ మీరు రీల్స్ చేస్తారు కదా, సో ఎండ్ దాకా చూడండి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వెళ్ళిన అనమాట. ఓ రీల్ నాది అది ఉండేది 30 సెకండ్ల. డోంట్ మిస్ ద లాస్ట్ అంటారు కదా, అట్లా. ఎవరన్నారు? నేను అన్నానండి. సో మీరు అవి చేస్తారు కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ థాట్ లో ఉంది. ఓకే, నేను ఇంకా చేయట్లేదండి. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నన్ను వదిలేస్తే నేను కూడా కొంచెం బయటకు వస్తాను. నేను నిహారికనే అండి. బట్ యా, ఇన్ ద మూవీ ఐ థింక్ ద క్లైమాక్స్ వాజ్ my favorite and most challenging to film anamata. I truly enjoyed it. Super. Whole film koncham challenging but climax physically challenging. Okay, కొంచెం మీరు నవ్వండి మధ్య మధ్యలో. మీ ఎక్స్ప్రెషన్స్ నాకు ఇట్లా ఆఫ్ ఫ్రేమ్ లో ఓకే. మనకి ఎక్కువ టైం ఇస్తలేరు బట్ వీళ్ళతో చిట్ చాటింగ్ చాలా ఫన్నీ ఉంది. బట్ సింపుల్ ర్యాపిడ్ ఫైర్తో కంక్లూడ్ చేద్దాము. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్లో దర్శి గారు, ఇప్పుడు ఒకవేళ మీ మిత్రమండలి టీంలో మీ వాట్సాప్ చాట్ ఎవరైనా లీక్ చేసిర్రు అంటే మీకు ఫస్ట్ ఎవరి మీద సస్పెక్ట్ చేస్తారు? ఎవరిని సస్పెక్ట్ చేస్తారు? నేను అదే అనుకున్నా యాక్చువల్లీ. అంటే దగ్గర ఉన్నావు కదా, అంటే ఇక్కడ ఇట్లా చెప్తే నేను మళ్ళీ ఓవర్లాప్ కాదని చీటింగ్ ఇది. ఓకే, అండ్ చేస్తా ఉండు, చేస్తా చేస్తా. ఒక్క మూవీతో ప్రియదర్శి చాట్ బయట పెట్టిన నిహారిక. చాలా బోరింగ్. ప్రోటీన్ షేక్లు, బ్లూబెర్రీస్, 2 portions ఆఫ్. అమ్మ నాకు కడుపు నొస్తుంది మీరు చేసే సైలెన్స్ కామెడీకి. అండ్ నిహారిక గారు, ఇఫ్ యూ అంటే ఒకవేళ ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి ఈ మిత్రమండలి టీం నుంచి, వాళ్ళని వరల్డ్ టూర్కి తీసుకెళ్తారంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? అండ్ మిగతా వాళ్ళు ఎందుకు వద్దు అనేది కూడా చెప్పాలి. Vishnu is my favorite person. Okay. I would definitely pick Chidarshi. But he's like a brother. Okay. Patchwork అయిపోయింది. నువ్వు లగేజ్ మోయడం అట.
ఎందుకంటే వరల్డ్ టూర్ కి విష్ణుని తీసుకెళ్తే నాకు మంచి మంచి ఫోటోలు తీస్తాడు అన్ని చోట్ల. అవునవును, బికాజ్ హీస్ బెస్ట్ చాయిస్, కరెక్ట్ గా చెప్పారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు? నో ఏయ్ ఓకే, మిగతా వాళ్ళు ఎందుకు వద్దు? అంటే బెహ్రా ఇలా మాట్లాడతారు కాబట్టి బెహ్రా వద్దు. మాట్లాడితే ఇలా మాట్లాడతాడు, లేకపోతే అస్సలు మాట్లాడు. అండ్ దర్శి బికాజ్ కోట్ల చుట్టూ తిడుతుంటాడు దర్శి, సో టైం ఉండదు దర్శికి. రెఫరెన్స్ టు యువర్ ఫిల్మ్ గెట్ ఇట్. ఏదో పెంటలో ఇరుక్కున్నాను అనుకుంటారు జనాలు, కోట చుట్టూ తిరుగుతా అంటే. అయ్యో. ఓకే విష్ణు గారు, ఒకవేళ వీళ్ళిద్దరు రోల్లో మీరు స్వాప్ అయ్యి వెళ్ళాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు, ఎందుకు? వీళ్ళిద్దరు రోల్లోనా? నిహారిక రోల్. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ రోల్. నవ్వుతారేంటండి? అదేంట్రా దర్శి అట్లని కాదు, దర్శి విల్ ఆల్సో అండర్స్టాండ్. ఇఫ్ యు ఆస్క్ దర్శి హి విల్ సే ద సేమ్ థింగ్. దోస్తానా 3. ఓ ఓకే. అండ్ బెహ్రా గారు మీరు చెప్పండి, వీళ్ళందరిలో కూడా ఎవరు ఎక్కువగా బాగా ప్రాంక్స్ చేస్తుంటారు? అన్ని మీరే, మొత్తం మీరే చేశారు అయితే. ఒక రోజు ఒక అతన్ని ఎవరో తీసుకొచ్చి క్యారవాన్లో, నా కజిన్ అండి అని, అమ్మ చెప్పు కొత్తగా వస్తున్నాడు ఇండస్ట్రీకి అంటే, డ్రింక్ ఏం తాగుతావు భయ్యా, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని కూర్చొని చాలాసేపు చెప్తున్నా, ఏమో ఆఫర్ చేస్తున్నారు. అమ్మ ఏం మాట్లాడండి మా మీ కజిన్ అంటే, డాడీ ఎవడా తెలియదు, కనబడితే పిలిచా లోపలికి అంటాడు. సో ఇట్లాంటి చాలా జరిగాయి. అమ్మా ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, వీళ్ళ టీం నుంచి ఇంకా నేను యాక్చువల్లీ విష్ణుస్ రియల్ ఫ్రెండ్స్ కేమ్. మా ఫ్రెండ్స్ వస్తే వీడవడు, అరే నిజం మా ఫ్రెండ్ రా వీడని అంటే, వీడవడిన పట్టుకొని వచ్చి రోడ్ పై నుంచి. సో మళ్ళీ మా ఫ్రెండ్స్కి అరే కాదురా వాడికి ఇట్లా అయ్యింది, అది నుంచి ఇట్లా. ఓకే ఓకే అమ్మా చాలా రోజుల తర్వాత ఫుల్ నవ్విన ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టీమ్. ఇట్లుంటుంది మొత్తం మూవీ థియేటర్కి వెళ్తే ఈ టీమ్ తోటి. సో ఇంతకు మించి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఇంకెక్కువ ఏడ్చినా అంటే నా మేకప్ కూడా కరిగిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా October 16 థియేటర్కి వెళ్ళి నాలాగానే ఇంకా డబల్ ఎంజాయ్ చేయండి. అంటే దాన్ని కీప్ వాచింగ్ NTV.